ఒక పార్టీయే కాదు, ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు భారతదేశంలో. కానీ మిగతా రాజకీయ పార్టీలు చచ్చిపోవాలి అని కోరుకునే రాజకీయ పార్టీలు ఉంటాయని ఇప్పుడే వీళ్ళ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఒక వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోతే తప్ప మేము బతకలేమనే దశలోకి వాళ్ళు వచ్చేసారు. సంతోషం, చూద్దాం. నిజంగా వాళ్ళు అది కోరుకుంటే న్యూటన్స్ థర్డ్లో మాత్రమే నేను వాళ్ళకి సమాధానం చెప్పగలను. రెండవది, మీరు మోడీ గారు ఏదో బీజేపీ ఎంపీలని తెలుగుదేశం ఎంపీలని కూడా పిలిచి ఇద్దరికి చెప్పాడు, అందరికి. అంటే దాని అర్థం ఏంటంటే మోడీ గారు సైతం కలవరపడుతున్నాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆంధ్రప్రదేశ్లో ఫ్రేలు అనేది మనం అర్థం చేసుకోలేదు. స్వయానా ప్రధానమంత్రి, ప్రపంచంలో దాదాపు 52 దేశాలు తిరిగి వచ్చినటువంటి ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకి నిజంగా సందేశాన్ని ఇచ్చుంటే నాకైతే డౌట్ఫుల్ అండి. ఒకళ్ళు మీకు సమాచారం భయపడ్డారంటే వర్మ గారు, అది పాయింట్. ప్రధానమంత్రి గారు భయపడినారంట వైసీపీ. దాని అర్థం అదే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ. అది దాన్ని ఏమంటాం, లెసనా లేకపోతే పాఠమా లేకపోతే గుణపాఠమా, లేకపోతే మీరు జాగ్రత్తగా చేయకపోతే కూటమి మీరు ఎంతమంది కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేరు బాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాబలాల్ని ఢిల్లీలో అంచనా వేస్తున్నట్టు ప్రధానమంత్రి గారి నోట ఆ మాట వచ్చిందంటే ది వీకెస్ట్ కూటమి ఇన్ ఆంధ్రప్రదేశ్, ముగ్గురు కలిసినా సరే మీరేం చేయలేకపోతున్నారు అనేది మామూలుగా సామాన్యుడు అడిగినా ప్రధానమంత్రి మాట్లాడాడంటే అట్లానే తీసుకోవాలి. అంతకన్నా వేరే మేము 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 వీక్గా ఉంటే ప్రధానమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మేము ప్రతి అంశాన్ని ప్రజా ఉద్యమం నిర్మించి ఎల్లుండి 18th నాడు గవర్నర్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్ని పక్కకు నెట్టేసి, డెమోక్రసీని పక్కకు నెట్టేసి, వెల్ఫేర్ని పక్కకు నెట్టేసి, డెవలప్మెంట్ని పక్కకు నెట్టేసి ప్రైవేటైజేషన్ మోడల్లో వెళ్ళిపోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు గవర్నర్కి అందించబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడతారు. ప్రధానమంత్రి భయపడతారు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి ఇంకెవరైనా భయపడతారు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి భయపడటానికి కూడా నిజంగా సంకేతాలు ఉన్నాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్న విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఒక కాలుస్తే కదులుతున్నటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే ఫాలో అవుతున్నటువంటి జనం కానీ, ఈరోజు చూస్తే మిగతా రాజకీయ పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నా సరే పార్టీలోకి వచ్చి చేరుతున్నటువంటి అంశాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు నాకు తెలిసి ప్రధానమంత్రి గారు మాట్లాడారంటే అంటే ప్రొవైడెడ్ నిజంగా మాట్లాడిందే సార్, ఖచ్చితంగా చెప్పారు కదా, వాళ్ళకి ఇంటెలిజెన్సీ ఉంటుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటం మీ వల్ల కావటం లేదు అని ఆయనంటే మేము చచ్చిపోవాలని దీపక్ రెడ్డి గారు కోరుకుంటున్నాడు. అంటే నిజంగా ఒక రాజకీయ పార్టీ చచ్చిపోవాలని కోరుకుంటున్నారంటే చచ్చిపోకపోతే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం అనేది వీళ్ళకి కూడా భయం ఉన్నట్టుంది. సో దీని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో, ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు సాగుతున్న విధానాన్ని వీళ్ళు గ్రహించారు కాబట్టి భయపడుతున్నారు. రైట్. గఫూర్ గారు సార్, ఏంటి దీని ఆంతర్యం ఏంటండి? ప్రధాని గారు ప్రత్యేకంగా ఈ ఎంపీలతోటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, లంచ్ ఇచ్చి, వాళ్ళకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి, చిన్న చిన్న హెచ్చరికలు కూడా ఇచ్చి, నిజంగా ఏంటి బీజేపీ ఎంపీలకు కానీ లేకపోతే బీజేపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి సాఫ్ట్ కార్నరా? గతంలో కూడా ఇది చాలా ఎక్కువ ప్రచారం జరిగింది, ఆ బీజేపీ అధ్యక్షుల మీదే జరిగింది. ఆయన అసలు ఏం మాట్లాడారు? మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు మామూలు శాసనసభ